ఒంటి నిండా కిలాల కొద్ది బంగారం, మెడలో భారీ గొలుసులు, చేతులకు కడియాలు, చూస్తే అపార కుబేరుడు. కానీ విచారణ మొదలైతే అసలు రంగు బయటపడింది. హైదరాబాద్ను ఊపేస్తున్న ఈ గోల్డ్ మ్యాన్ వెనుక ఉన్నటువంటి చీకటి కథ ఏంటి? మెరిసిందంతా బంగారం అనుకున్న జనం తీరా నిజం తెలిసి ఎందుకు విస్తుపోయారు? ఒక్క ఫోన్ కాల్ ఒక మాయగాడి ముసుగును ఎలా తొలగించింది? క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఆదాయపు పన్ను శాఖ దాడులు, అక్రమ సంపాదన ముసుగులో సాగుతున్నటువంటి ఈ రోల్డ్ గోల్డ్ మ్యాన్ మిస్టరీ రిపోర్ట్ ఇప్పుడు మీకోసం. హైదరాబాద్ పాత బస్తీలో అడుగు పెడితే ఆ పేరు వినపడని గల్లీ లేదు. అతనే పల్లపు సురేష్ కుమార్ అలియాస్ సూర్యాభాయ్. ఎప్పుడూ ఒంటిపై సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలతో దగదగలాడిపోతూ ఉండేవాడు. టీవీ సీరియళ్లు, సినిమాలు, సోషల్ మీడియా ఇలా ఎక్కడ చూసినా అతనే. యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన సంపద గురించి గొప్పలు చెప్పుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని నమ్మిస్తూ కోట్లాది మంది దృష్టిని ఆకర్షించాడు. అందరూ అతన్ని ధనవంతుడైన గోల్డ్ మ్యాన్ అని పిలిచేవారు. కానీ ఈ ఆర్భాటం వెనుక ఒక భారీ స్కెచ్ ఉందని, అది కేవలం పాపులారిటీ కోసం వేసిన వేషమని ఎవరూ ఊహించలేదు. అతడి విలాసవంతమైన కార్లు, భారీ బంగారు గొలుసులు సామాన్యుల్ని భ్రమలో ముంచెత్తాయి. ఈ మాయగాడి డొంక కదలటానికి ఢిల్లీ విమానాశ్రయం వేదికైంది. శేర్లింగంపల్లికి చెందిన కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తి 3 కిలోల బంగారంతో పట్టుబడటంతో అసలు కథ మొదలైంది. ఆదాయ పన్ను శాఖ అధికారులు అతన్ని ప్రశ్నించగా సగం బంగారానికి లెక్కలు లేవని తేలింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతడి సెల్ ఫోన్ను తనిఖీ చేయగా అందులో సూర్యాభాయ్ ఫోటోలు, ఫోన్ నంబర్లు ప్రత్యక్షమయ్యాయి. విజయ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. మరో గోల్డ్ మ్యాన్ ఇచ్చిన సమాచారంతో ఈ నకిలీ గోల్డ్ మ్యాన్ సామ్రాజ్యం కుప్పకూలే సమయం ఆసన్నమైంది. అధికారులు సూర్యాభాయ్ను విచారణకు పిలవడంతో ఈ క్రైమ్ మిస్టరీ క్లైమాక్స్కు చేరుకుంది. ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి సూర్యాభాయ్ తన ట్రేడ్ మార్క్ బంగారు నగలతో దర్జాగా వచ్చాడు. అధికారులు అతడి ఒంటిపై ఉన్న 32 సెట్ల ఆభరణాలను చూసి విస్తుపోయారు. కానీ ప్రశ్నించడం మొదలుపెట్టాక అతడు నీళ్లు నమలటం ప్రారంభించాడు. అనుమానం వచ్చిన అధికారులు నగల నిపుణులను పిలిపించి పరీక్ష చేయించారు. అక్కడే అసలు బాంబు పేలింది. కిలోల కొద్దీ బంగారం అని ఊదరగొట్టిన ఆ నగల్లో ఒక్కటి కూడా అసలైనది కాదు. అవన్నీ బంగారు పూత వేసిన రోల్డ్ గోల్డ్ నగలు మాత్రమే. కోట్ల రూపాయల విలువని ప్రచారం చేసుకున్న ఆ ఆభరణాల అసలు విలువ కేవలం 3 లక్షల రూపాయలేనని తేలటంతో అధికారులు సైతం ముక్కున వేలేసుకున్నారు. విచారణ లోతుగా సాగే కొద్దీ మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కోట్ల ఆస్తి ఉందని బిల్డప్ ఇచ్చిన సూర్యాభాయ్కు సొంతిల్లే లేదని, నెలకు కేవలం 20,000 రూపాయల అద్దెంట్లో నివసిస్తున్నాడని తేలింది. అతడు చూపించిన ఐటీ రిటర్నులు చూసి అధికారులు అవాక్కయ్యారు. ఏడాదికి 5 లక్షల ఆదాయం కూడా లేని వ్యక్తి కిలోల కొద్దీ బంగారం వేసుకోవడం కేవలం ప్రజల్ని బురిడి కొట్టించడానికేనని స్పష్టమైంది. ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఫౌండేషన్ పేరుతో చేస్తున్న హంగామా కూడా బోటకమని, దానికి కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేదని తేలింది. కేవలం సినిమాల్లో అవకాశాల కోసం అందరూ తన్ను గుర్తించాలని ఈ నకిలీ అవతారం ఎత్తారని అతడు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్గా భావించారు. మెరిసేదంతా బంగారం కాదని నిరూపించడానికి వారు పక్కాగా వ్యూహం రచించారు. ఢిల్లీ నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించి నిందితుడి బ్యాంక్ ఖాతాలు, రిటర్నులు, చట్టాను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ గదిలో అధికారుల నిశ్చితమైన పరిశీలనల దాటికి సూర్యాభాయ్ అహంకారం నిమిషాల్లో ఆవిరైపోయింది. అక్రమ సంపాదన, నకిలీ సంస్థల పేరుతో ప్రజల్ని మోసం చేయటం వంటి అంశాలపై వారు తీవ్రమైన నిఘా ఉంచారు. చివరకు పాపులారిటీ ముసుగులో సాగుతున్న ఒక నకిలీ ప్రపంచాన్ని వారు బట్టబయలు చేసి చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని నిరూపించారు. చూసారుగా, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆడంబరం వెనుక ఒక కటిక వాస్తవం ఉంటుంది.
కేవలం ఆకర్షణ కోసం, గుర్తింపు కోసం ఇలా నకిలీ వేషాలు వేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాయమాటలు నమ్మి మోసపోవద్దు. ఎప్పుడు మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. చట్టం కళ్ళు ఎప్పుడు నేరగాళ్లపైనే ఉంటాయి. మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి.